తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మనకి అసలు మే నెలలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుందండి? అలానే ఈ రాశి వారికి సంబంధించిన పరిహారాలు కూడా మీరు తెలియచేయాలి. ముందుగా మనకి మేషరాశి కాబట్టి మేషరాశి గురించి తెలియచేయండి. తప్పకుండా తల్లి. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షకులందరికీ నమస్కారం. మే నెలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుందని అడగబోతున్నారు. తప్పకుండా చైత్ర మాసంలో చాలా విశేషమైనటువంటి ఒక కైంగర్యాలు మనకు కనపడవచ్చు. అయితే ఇప్పుడు మనం ఏంటంటే గత మాసంలో అంటే పోయిన మాసంలో వచ్చేసి మనము ఈ క్రోధినామ సంవత్సరం గురించి ఉగాది పంచకాలన్నీ కూడా చదువుకున్నాము. సో ప్రతి వాళ్ళు కూడా ఆ రాశి గురించి వివరించుకొని చెప్పుకోవడం తెలిసింది. ఇప్పుడు ఏంటంటే ప్రతి మాసాల గురించి కూడా విశేషంగా రావటం కూడా చాలా అద్భుతమైనటువంటి ఒక ఫలితము. మే నెలలో వచ్చేసి అద్భుతంగా ఈ క్రోధినామ సంవత్సరంలో అది కూడా చైత్ర మాసంలో కొద్దిగా వాళ్ళకి ఖర్చు అనేది చాలా ఉంటాయి. సో కాబట్టి మీకు కొద్దిగా మేషరాశి వాళ్ళకి ఖర్చులు ఎక్కువ ఉంటాయి, అప్పులు ఎక్కువ అవుతాయి, కొద్దిగా ఒత్తిడి ఎక్కువ పడుతుంది, శారీరకంగా మానసికమైన ఒత్తిళ్ళు బాగా పడతాయి. కొద్దిగా జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. దానికి తగిన విధానమైనటువంటి ఒక పరిష్కారాన్ని అటువంటివి చేసుకుంటే ఈ మేషరాశి వాళ్ళకి ఈ మే నెల అంతా కూడా సాకారంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు బిజినెస్ ఏ విధంగా ఉండొచ్చండి రాశి వారికి సంబంధించి? మేషరాశి వాళ్ళకి బిజినెస్లో 12 లాభం అయితే 9 నష్టం ఉందండి. అంటే అన్బ్యాలెన్సింగ్లో ఉంది, కంగారు పడవచ్చం లేదు. ఈ బిజినెస్ వాళ్ళు కూడా కొద్దిగా కొన్ని చూసి చూడనట్టుగా వెళ్ళిపోతే ముందు సాగిపోతుంది. అలానే హెల్త్ కూడా ఏ విధంగా ఉంటుందంటారండి మే నెలలో? మేషరాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి విషయం చూసుకుంటే అయితే మాత్రమే కొద్దిగా నిరాశగా ఈ ఉడకపోతలో ఉంటుంది కాబట్టి దానికి కాస్త ఎండకు కొద్ది జాగ్రత్త వహించవలసి వస్తుంది. వయసు పైన పడిన వాళ్ళకి మాత్రమే కొద్దిగా నిరాశగానికి మరి నీరసానికి చాలా గురి అవ్వడానికి అవకాశం ఉంటుంది. హాస్పిటల్కి కూడా వెళ్ళడానికి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. అయితే మేషరాశి వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఒక ఆలోచన ఎలా వస్తుందంటే మరి ఈ విధానంగా ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఎటువంటి ఎదుర్కోవాలి. ఇప్పుడు బిజినెస్లో మరి ఈ రకమైనటువంటి ఇప్పుడు అనేక రకమైన వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు, అనేక రకంగా డాక్టర్ ఫీల్డ్లో అనే ఫీల్డ్లో కూడా ఉంటుంటారు. సో అనేక రకమైనటువంటి ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా బయటికి రావాలి చేయాలి అంటే కూడా కొన్ని ఒత్తిళ్ళకి తప్పదు. సో వీళ్లకు ప్రత్యేకమైనటువంటి ఒక దక్షిణ భారత ఆలయాలు విశేషంగా పూజలు చేసుకోవాలి. ఇప్పుడు దక్షిణ భారత ఆలయాలు ఏంటంటే ఇప్పుడు కంచిలో కామాక్షి ఉంది. ఈ రాశిలో ఉన్నవాడు ప్రతి వాళ్ళు కూడా కంచి కామాక్షిని వెళ్ళి దర్శనం చేసుకొని ఒకరోజు అక్కడ ఇద్దరు చేసి అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకం చేయాలి. చేసిన తర్వాత ఆ రోజు తిరిగి వచ్చిన తర్వాత మీకు ఈ మే నెలలో కాదు కదా, మీకు మొత్తం సంవత్సరం పొడుగునా కూడా మీకు అతీతమైనటువంటి బలదాయకం రావటము, గురువు అనుగ్రహం రావటం అనేది కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి లాభం 12 ఉన్న నష్టం మీకు 9 ఉంది. అయినప్పటికీ కూడా మీకు 12 రీచ్ అవ్వాలన్న కూడా కష్టమే. ఈ 9లోనే హరించిపోతుంది. ఏమా 9 క్రాస్ అవుతుంది కదా 12కి వెళ్ళడానికి అవుతుంది. ఈ 9లో వరకు వెళ్ళడానికి కూడా మీకు ఎదురుగా వస్తుంది. కాబట్టి ఈ రకంగా చేసుకోవచ్చు. వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడాను అటు ఇటు రకంగా ఉంటుందమ్మా. కొద్దిగా వాళ్ళకు పెట్టుబడులు ఎక్కువ అవుతుంటాయి తప్ప అది కొద్దిగా జాగ్రత్త వహించవలసి వస్తుంది. మరి డాక్టర్ రంగంలో ఉన్నవాళ్ళు, ఉద్యోగ రంగంలో ఉన్నవాళ్ళు, ఇంకా అడ్వకేట్స్ ఉన్నవాళ్ళు కానీ పోలీస్ రంగంలో ఉన్న వాళ్ళకి బదిలీలు అవ్వడానికి అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఇప్పుడు రేపు వచ్చేవంటి ఎలక్షన్స్ తర్వాత వాళ్ళకి బదిలీ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్తతోని మీరు జాగ్రత్త వహించి ఉంటే సరిపోతుంది. దానం విషయానికి వచ్చేటప్పటికి మాత్రాన గోవుకు విశేషంగా క్యారెట్ ఉంటుంది కదమ్మా, ఆ క్యారెట్ని ఒక మంచిగా మీరు దానం చేయండి, మంచి ఫలితం లభిస్తుంది. అంటే పరిహారం కూడా ఇదే చేసుకోవాలండి. పరిహారము అనేటప్పటికి మనం కంచికి వెళ్ళేసి అమ్మవారికి పూజ చేసుకొని చెప్పాను. కంచికి వెళ్ళి అమ్మవారికి విశేషమైన అర్చన, శ్రీచక్ర పూజ, అమ్మవారికి మరి అభిషేకము,
ఇంకా అక్కడ అమ్మవారు ఎక్కువ శాతం ఎరుపు రంగు వంటి చీరను స్వీకరిస్తుంది కాబట్టి ముందుగానే ఆన్లైన్ బుక్ చేసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్తే సరిపోతుంది. మేషరాశి గురించి చాలా చక్కగా తెలియజేశారండి మాకు. ధన్యవాదాలు. నమస్తే. చూసారు కదండి, అంటే కేరళ శాస్త్రం ప్రకారం గురుగారు మాటగా మనకి తెలియజేశారు కాబట్టి మీరు కూడా మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు. ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.